హెచ్ఓ గారికి మన వినతి పత్రాన్ని పిఓ గారికి చేరవేయాల్సిందిగా అనుకున్నాము. అనివార్య కారణాల వల్ల రాలేదు కాబట్టి మన యొక్క సమస్యల్ని మన డిప్యూటీ డిఎంఎస్ఓ ద్వారా పిఓ గారికి అందించాలని కోరుతూ ఈ వినతి పత్రాన్ని మనం ఇస్తున్నాము. ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి మీకు వినిపిస్తాను. ఎందుకంటే మీకు అందరికీ తెలియాలి, అంటే మనం ఏం చేస్తున్నామో ఏ సమస్యలు ఇస్తున్నామో తెలియాలి కాబట్టి మీ అందరికి ఒకసారి చదివి వినిపిస్తాను. మొదటి డిమాండ్గా మనం ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న విషయం ఏంటంటే, చింతూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 10 PHలలో గత 4 సంవత్సరాల నుండి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లేక ఉద్యోగుల జీతాలు, ఎస్ఆర్ అప్డేషన్, ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్స్ 4 years నుండి FTO లేక చేయలేకపోతున్నారు. త్వరగా సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామనేది మొదటి డిమాండ్. ఇది దాదాపుగా ఇప్పటి వరకు మన డిప్యూటీ గారికి ఈ డిమాండ్ మీద ఒక అవగాహన ఉండొచ్చు. అలాగే సెకండ్ డిమాండ్, గ్రామ సచివాలయం ఏఎన్ఎంస్కి ఆయా ఎంపీడీఓలు ఇతర సర్వేలు, ఇతర పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి వారు మాత్రం మెడికల్ డిపార్ట్మెంట్ వారు కేవలం మెడికల్ డిపార్ట్మెంట్ పనులు మాత్రమే చేయాలని ఉత్తర్వు ఇచ్చారు అంటున్నారు. కానీ ఇటు పంచాయతీ డిపార్ట్మెంట్ వారు, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ మధ్యలో ఏఎన్ఎంస్ చాలా ఒత్తిడి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఈ డిమాండ్ తయారు చేయడం జరిగింది. మూడవది, ఏహెచ్ మరియు సిహెచ్ఈలలో సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయాలనేది మూడవ డిమాండ్గా పెట్టాము. నాలుగవ డిమాండ్, 24/7 PHCలు 3 మాత్రమే స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. అత్యవసర సమయాల్లో ఒకరు సెలవు పెడితే 2 మాత్రమే ఉంటున్నారు. 12 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొకరు అదనంగా ఇవ్వాలనేది ఇది 4వ డిమాండ్గా పెట్టడం జరిగింది. ఈ విషయం మీద కూడా మనం సార్ని 2-3 సార్లు గెలిచాము. 5వ డిమాండ్గా ఫార్మసీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ స్టోర్ CDS మనకు కాకినాడలో 250 kilometers ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ తేవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రంపచోడవరం నందు సబ్ స్టోర్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామని చెప్పేసి ఈ డిమాండ్ ఇవ్వడం జరిగింది. 6వ డిమాండ్ వచ్చేసి వ్యాక్సిన్ కూడా గతంలో మనకు వెహికల్ వచ్చి హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్ దింపేసి వ్యాక్సిన్ మనకి ఇచ్చి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, మనమే ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైమింగ్లో ఏమవుతుందంటే, మధ్యకాలంలో వ్యాక్సిన్కి ఏమైనా కూలింగ్ ఏమైనా తగ్గితే, కోల్డ్ చైన్ బాక్స్కి ఏమైనా కూలింగ్ ఏమైనా తగ్గి, టెంపరేచర్ ఏమైనా తగ్గితే వ్యాక్సిన్ పాడే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వాళ్ళే వెహికల్ వేసుకొని వచ్చి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అది మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. ఈ డిమాండ్ను కూడా మళ్ళీ సార్ దగ్గర తీసుకెళ్ళి అది కూడా న్యాయం చేయాలని కోరుతూ ఈ డిమాండ్ తయారు చేయడం జరిగింది. 7వ డిమాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలు అంటే 108, 104 SNCU ఇంకా ఇతర విభాగాలు ఉద్యోగాలు తీస్తున్నారు. కానీ ఈ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తున్నారు, ఎవరు దీన్ని భర్తీ చేస్తున్నారు తెలియకుండా భర్తీ చేసేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వారి రిలేటివ్స్ కాబట్టి వాళ్ళే తెచ్చుకొని ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. లేదా వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు డబ్బులు కట్టేసుకొని తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది ఇలా కాకుండా ఈ 104 కానీ 108 కానీ ఏజెన్సీ ఏరియాలో మనకు ఐటీడీఏ ఉంది. కాబట్టి ఈ ఏరియాకి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐటీడీఏ పరిధిలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము సార్. ఇది తర్వాత మూడవది, ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలను మరియు పదోన్నతులను జీవో నెంబర్ MS 68 16/4/1998 ప్రకారం భర్తీ చేసి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాము సార్. ఈ డిమాండ్ ఆల్రెడీ మీరు ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్ మీకు తెలుసు. అలాంటి జీవో కాపీ కూడా దీన్ని పెట్టాం. మళ్ళీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న హాస్పిటల్ నందు రాత్రి సమయంలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వాటి నివారణ కోసం రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఆల్రెడీ సార్కు ఇచ్చాము. ఇది ఇప్పుడే డిస్కస్ చేసాం సార్. అది తర్వాత 10వ పాయింట్ సార్, దూర ప్రాంతాల నుండి మన ప్రాంత హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్స్కి మరియు సిబ్బందికి వసతి గృహాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. దానివలన ఉన్న సర్వీస్ కన్నా ఇంకా మెరుగ్గా బెటర్ సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాం సార్. సో ఈ 10 డిమాండ్లు ఎక్స్ఎల్ పిఓ గారు వస్తే ఇద్దామనుకున్నాం సార్, రాలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు ఇచ్చి మీ ద్వారా పిఓ గారికి అందించాలని కోరుతున్నాం సార్.
ఒకసారి చూడండి. ఎస్ఐ గారు 2 minutes. ఓకే, మా సంతోషం మన ఆదివాసీ మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు రిప్రజెంటేషన్లో 10 డిమాండ్స్ మీన్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో ప్రథమంగా ఏదైతే సీనియర్ రెసిడెంట్స్ ఇష్యూ పెట్టారో అది ఏమంటారు ట్రాక్లోకి వస్తుంది, దాని యొక్క ఫాలోఅప్ జరిగి ట్రాక్లోకి వస్తుంది. కానీ ఒక వరం చేశారు కదా, సోమవారం లేదా మంగళవారం ఆల్రెడీ అక్కడ ఏమంటారు ఆర్డర్స్ ఇచ్చారు, వచ్చి రిపోర్ట్ చేస్తారు. అదొకటి. వస్తాం. తర్వాత రెండోది వచ్చేసి అడిగారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకా గొప్ప ఆనందించాల్సిన విషయం ఏంటంటే మన కమిషనర్ ఎవరు ప్రజెంట్, మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు? వీరపాండ్యన్ సార్. అంటే గతంలో భద్రాచలంలో చేసిన సారు. ఆ పీరియడ్లో సార్ దగ్గర నేను అడిషనల్ డెప్యూటీ ఉన్నాను. నిన్న లక్కీగా మనకి జూమ్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సార్ ఇచ్చిన వరం ఏంటంటే అన్ని జిల్లాల్లో అన్ని పోస్టులు ఏ క్యాడర్ వైజ్ అంటే డిస్ట్రిక్ట్ పోస్టులు డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఆర్డీ పోస్టులు ఆర్డీ లెవెల్లో, మన డిహెచ్ లెవెల్లో ఉన్న స్టేట్ పోస్టులు డిహెచ్ లెవెల్లో 0 వేకెన్సీ క్రైటీరియా ప్రకారం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫిల్ చేసుకునే రైట్స్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే బాధాకరం ఏంటంటే ఇది జీవో 2022లో గత ప్రభుత్వం ఇచ్చింది 0 వేకెన్సీ. ఇక ఏ డిపార్ట్మెంట్కి అవకాశం లేదు, ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఎందుకంటే మన ఎమర్జెన్సీ బేస్డ్ సర్వీసెస్ కాబట్టి ఎప్పుడు ఏ పోస్ట్ వేకెంట్ అయితే ఆ పోస్ట్ ఫిల్ చేసుకున్న రైట్స్ డిఎంహెచ్ఓకి డిస్ట్రిక్ట్ క్యాడర్స్కి అవి ఇవ్వడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, వాళ్ళు మళ్ళీ మదర్ డిస్ట్రిక్ట్ మీద ఆధారపడడం, వీళ్ళ రిప్రజెంటేషన్లు అక్కడ యాక్సెప్ట్ చేయకపోవడం, రకరకాలు. అది మనకేమంటారు త్వరగా పరిష్కారం అవుతుంది. దాని ద్వారా మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అధికారికంగా లేదు, ఆ డివిజన్లో అది హెడ్గా అయ్యే ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మీ రిప్రజెంటేషన్తో కూడా పర్సనల్గా రెగ్యులర్గా మేము వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి మన దగ్గర ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా హైయర్ లెవెల్లో తీసుకెళ్తూ కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. దాని ఇంపాక్టే ఈ జియో కూడా మన దగ్గర ఉన్నది. గతంలో మన పిఓ సార్ ద్వారానే లాస్ట్ టైం వచ్చినటువంటి కరుణా మేడం గారు పంపడం జరిగింది. అది కొంచెం ట్రాక్లోకి వచ్చి ఇప్పుడు 0 వేకెన్సీ క్రైటీరియా కూడా త్వరలో అమలు పరుస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఆశాలు కావచ్చు, గ్రామ స్థాయిలో ఆశా పోస్టులు దాదాపు 38 మంది వేకెంట్ ఉన్నారు. మనం ఏదో మన పిహెచ్సి మన గ్రామం చూసుకుంటున్నాం, కానీ 4 మండలాల్లో 38 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. నిన్న మన రామన్నపల్లిలో కూడా ఒక ఆశ చనిపోవడం, తన పోస్ట్ కూడా 5 కూడా అప్డేట్ చేశాను. ఆ విధంగా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. ఇకపోతే డ్రగ్స్ గురించి, డ్రగ్స్ అది మీ అందరి సమస్య కంటే నా సమస్యలాగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు ప్రతిసారి మన ఫార్మసిస్టులు ఫోన్ చేస్తారు, సార్ డ్రగ్స్కి వెళ్ళాలంటే ఎట్లా ఏంటి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్తుంటారు. అయినా కానీ డ్రగ్స్ మ్యాక్సిమం ఇక్కడ దాకైతే తెప్పించగలుగుతున్నాం. అది కూడా కొట్లాడి గతంలో లేదా మెడికల్ ఆఫీసర్స్కి డైరెక్షన్స్ ఇచ్చాము. మీరు ఏదైతే ఫార్మసిస్టులు ఉన్నారో వాళ్ళు గతంలో వాళ్ళు ఓన్గా అమౌంట్ పే చేసుకుని తెచ్చేవాళ్ళు. లాస్ట్ 1 year నాకు తెలిసి 1 year 2 years నుంచి మాత్రం మీరు మెడికల్ ఆఫీసర్స్ ద్వారానే డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళనని చెప్పి భరోసా ఇచ్చి ఆ విధంగానే మెడికల్ ఆఫీసర్ని ఒప్పించడం జరిగింది. ఒకవేళ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా ఒకరిద్దరు అమౌంట్ మీరే పెట్టుకోవాలి అలాంటి ఇష్యూస్ ఏమంటే నా దృష్టికి తీసుకొస్తే అది నేను సెటిల్ చేస్తాను. ఓకే. తర్వాత వచ్చేసి వ్యాక్సిన్. మనకు వ్యాక్సిన్ గతంలో కాకినాడ నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళి తెచ్చుకున్నాం. అంటే సమస్య ఏంటంటే పెళ్ళి ఎవరిది అన్నట్టుగా దానికి కూడా బాధ్యత మనది అన్నట్టుగా తయారైంది. వ్యాక్సిన్స్ అప్లై చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది లేదా కన్సర్న్ డిస్ట్రిక్ట్ కాకినాడ స్టోర్ వాళ్ళది. కానీ అది మన అవసరం, ఏ ఏరియాలో పనిచేసే ఫార్మసిస్ట్ది ఆమె సొంత అవసరం, లేదా ఇక్కడ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి చింతూరు డివిజన్ నా సొంత అవసరం లాగా ఉండేది. దాని మీద 2 months బ్యాక్ కొంచెం స్ట్రాంగ్గా లెటర్ పెట్టి మన జేడీ ఇమ్యునైజేషన్ మేడం గారికి లెటర్ పెడితే ఆ ఇంపాక్ట్ లాస్ట్ మంత్ మీకు ఇక్కడ వరకు వ్యాక్సిన్ వచ్చింది. గతంలో వ్యాక్సిన్ మన వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, రంపానించను లేదా పెద్దగద్దాడి నుంచి తెచ్చేవాళ్ళు. ఈసారి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ దీంట్లోనే డిఫికల్టీస్ కూడా మనం 2వ లెటర్ కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ డైరెక్ట్గా మేము ఈ పిహెచ్సికి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. నిన్న కూడా శాంతికి చెప్పాము, ఆ లెటర్ ఇచ్చాము.
నిన్న కూడా లెటర్ అమ్మాయి రిక్వైర్మెంట్ పెట్టినప్పుడు వ్యాక్సిన్ కంపల్సరీగా పిహెచ్సికి ఇస్తేనే తీసుకుంటా ఉన్నట్టు. అదేవిధంగా ఎవరు ఫార్మసిస్టులు కూడా చింతూరుకు వచ్చి వ్యాక్సిన్ పట్టుకెళ్ళడానికి నాకు తెలియకుండా చేయకండి. వాళ్ళ వ్యాక్సిన్ ఇక్కడ పెట్టినా నరేష్ నువ్వే రిసీవ్ చేసుకుంటావు 90%. వ్యాక్సిన్ ఇక్కడికి వచ్చినప్పుడు రిసీవ్ కూడా చేసుకోకు. నీ పిహెచ్సి వైజ్ వెళ్ళాలండి, అట్లా వెళ్తేనే నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా. ఇది నీది అన్నీ కానీ పిహెచ్సి వైజ్ వెళ్ళాల్సిందే. ఓకే, అది కాబట్టి దీని దగ్గర ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు. అది కొంచెం మాకు తెలియజేయండి. వాళ్ళు ఇక్కడ సైలెంట్గా పెట్టి వెళ్ళిపోయారు సార్, ఇట్లాంటి యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, కాబట్టి వ్యాక్సిన్ కూడా అందరికీ ఇష్యూ. మెయిన్ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కూడా సెట్ అయిపోయింది. ఇంకేమున్నాయి? స్టాఫ్ నర్సులది మంచి ప్రపోజలు. ఎందుకంటే ముగ్గురు ఉన్నప్పుడు సరే ఒకవేళ లీవ్ పెట్టినా అది 1 డేనా మెటర్నిటీ లీవ్ ఏవి వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ డివిజన్కి ఒక 2 or 3 సర్ప్లస్ పోస్టులు అడగాలని. మేము పిఎస్సికి 4 అయితే అడగలేము. ఎందుకంటే జీవో నెంబర్ 143లో కూడా మనకి 3 చూపించారు. అలా కాకుండా మనది కొంచెం డిఫరెంట్ ఇది కాబట్టి అట్లీస్ట్ డివిజన్కి ఒక 3 కానీ మనకి సర్ప్లస్ పోస్టులు కానీ ఇవ్వగలిగితే ఎక్కడైతే ఆఫ్లు ఎక్కడైతే లీవ్లు అట్లుంటారో అలాంటప్పుడు వెళ్ళి మనం ఇప్పుడు 10 మనకి FDP ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ లెవెల్ డాక్టర్స్ ఉన్నారు. ఆ విధంగా అదే ఫార్మాలిటీ ఇక్కడ కూడా అదే ఫార్ములా ఇక్కడ కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. ఇది కూడా కొంచెం మేము సజెస్ట్ చేస్తాము. NHM పోస్టులు ఇదేమవుతుందంటే చెప్పారు అదర్ దాన్ ట్రైబల్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అనేది. ఇది ఫిల్ చేసే విధానం కూడా మా దాకా రావట్లేదు, మాకు తెలియట్లేదు. ఉన్నమాట చెప్తున్నాం. ఇప్పుడు మా దాకా వచ్చినప్పుడు మనం ప్రపోజ్ అడిగినప్పుడు మా దగ్గర కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఎవరో ఒకరు ఇచ్చినట్టు వాళ్ళు మేము రికమెండ్ చేస్తాం. లేదా త్రూ PYTD మనం ఫిల్ చేసి రికమెండ్ చేసి వీళ్ళని దాన్ని ఏమంటే రాటిఫికేషన్ రాసుకోవచ్చు. ఇదిగో మేము ఇక్కడ ఈ పోస్టులకి వీళ్ళు ఫిల్ చేసి దీన్ని రాటిఫై చేయడానికి మేము అడగగలం. కానీ అది జరగట్లేదు. ఈసారి అటువంటిది ఏమైనా జరిగినప్పుడు కొంచెం అడ్వాన్స్గా చెప్పగలిగితే అవసరమైతే అక్కడ మనం ఆపిద్దాం. థర్డ్ పార్టీ లాగా ఫిల్అప్ అవుతుంది. థర్డ్ పార్టీ లాగా కాకుండా మనకి ఏజెన్సీలు వచ్చేసి ITD లేదా చైర్మన్ వచ్చేసి కలెక్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగితే మనం 68 ఇంప్లిమెంట్ చేయించవచ్చు. అది కూడా ఒకసారి మళ్ళీ మీతో పిలిపిస్తాను, డిస్కస్ చేసి దాని ప్రకారం లెటర్ పెడదాం. ఇట్లాంటి డిఫికల్టీస్ జీవో రిలేటెడ్. తర్వాత క్వార్టర్స్ అనేది ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అమ్మ. మన ఏరియాలో ఈ మాత్రం హెల్త్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయంటే మన డాక్టర్స్ కావచ్చు, మీరందరూ కావచ్చు, మ్యాక్సిమం విత్ ఇన్ ది మండల్లో లేదా పిహెచ్సి పరిధిలోనే అందుబాటులో ఉన్నారు. కానీ పిల్లల పరంగా లేదు మిగతా సౌకర్యాల పరంగా క్వార్టర్స్ కూడా అవసరం కాబట్టి అది మేము ప్రతిసారి మేజర్ ఇష్యూస్లోనే క్వార్టర్స్ కూడా అడగడం జరుగుతుంది. బహుశా డాక్టర్స్ పరంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. 9 lakhs పర్ క్వార్టర్ అనేది ఏదో ప్రపోజల్ నడుస్తుంది. అట్లా స్టేట్ మొత్తం కూడా ఇస్తా ఉన్నారు. అది కూడా వచ్చినా కానీ దానికి కూడా మేము ఎందుకంటే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని కదా, వీలుంటే మన పాండ్యన్ సార్ని కూడా ఒకసారి మన ఏజెన్సీకి తీసుకొస్తాము. ఇప్పుడు మీరు ఇచ్చిన సమస్యలన్నీ కూడా పర్సనల్ కూడా సార్ దగ్గరికి వెళ్ళి కూడా మేము డిస్కస్ చేసుకొని సాధించుకోగలం ఆ నమ్మకం మాకుంది. అదేవిధంగా డాక్టర్స్ పరంగా కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూషన్స్ పరంగా కూడా చాలా చిన్న చిన్న ఇష్యూస్ మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ మనకున్నది 50 bedded హాస్పిటల్, దాన్ని 100 bedded చేయాలనేది మా యొక్క డిమాండ్. ఆ డిమాండ్లో భాగంగా బహుశా మీరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆగస్ట్ 9th ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఇష్యూ ఏదైతే 100 bed హాస్పిటల్ ప్రపోజల్ ఇష్యూ అది ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి త్వరలో కార్యరూపం కూడా జరుగుతుంది. అది 26వ పాయింట్ ఆయన ఇచ్చిన వరాలు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొన్ని వరాలు లేదా ప్రకటనలు ఇచ్చాడో దాంట్లో 26వ పాయింట్ మనది ఉంది. అది 50 bedded to 100 bedded కూడా ఆల్రెడీ మా ప్రపోజల్స్ రెగ్యులర్గా వెళ్తున్నాయి. దాని బేసిస్ మీద అది అప్రూవల్ జరిగింది. కొంచెం ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అది త్వరగా వస్తుందని చేస్తున్నాం. తర్వాత స్పెషలిస్ట్ సర్వీసెస్ మనం ఊహించలేదు ఈ ఏరియాలో ఇంతమంది స్పెషలిస్టులు ఉంటారని. అలాంటి తెలియకుండా ఆల్మోస్ట్ ఇప్పుడు మన చింతూరు హాస్పిటల్ అయితే అన్ని రకాల స్పెషలిస్టులు వచ్చారు ఎక్సెప్ట్ ఐ డాక్టర్, ఇంకా 1 or 2 వెరైటీస్ తప్ప స్పెషాలిటీస్ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. అదే విధమైనటువంటి స్పెషలిస్టులు మేము పూర్వం వరకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పూర్ణంలో కూడా బహుశా ఈ 2-3 రోజులు అనస్థిస్ట్ కూడా రావచ్చు. మార్నింగ్ నాకు ఫోన్ కాల్ వచ్చింది, నేనే వచ్చి జాయిన్ అవుతానని
ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు, మత డాక్టర్. కాబట్టి మనకు అక్కడ వచ్చినా కానీ అక్కడ కూడా సిజేరియన్ సెక్షన్స్ కూడా అక్కడ స్టార్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ మన ఆశా పోస్టుల గురించి కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తాము. ఆ ఆశాలను కూడా త్వరగా నింపుకుంటే మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మనం సెటిల్ చేసేదానికి అవకాశం ఉంది. అది కూడా ప్రాసెస్లో ఉంది. కాబట్టి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన రిక్వైర్మెంట్స్లో భాగంగా మినిస్టర్ గారు వచ్చినా లేదా ఎమ్మెల్యే గారు వచ్చినా లేదా ఇతర అధికారులు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది ఇంతవరకు కొంత శాంక్షన్ రాగలుగుతున్నాము. కాబట్టి దయచేసి మీ రిప్రజెంటేషన్ ఇవ్వడం సంతోషం. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రాంత వాసుడుగా నా బాధ్యత నేను మ్యాక్సిమం మన రిమాండ్స్ మనకి ఏం కావాలి అనేది నేను హైర్ అథారిటీస్ నోటీస్ తీసుకుని వెళ్తున్నాము. కాబట్టి మర్చిపోయేదైతే లేదు, సాధించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సెక్యూరిటీ అన్నారు, ఇది కూడా ఒక ప్రపోజలే, మన డివిజన్ నుంచే కొత్త ప్రపోజల్ నాకు. ఎందుకంటే ఇప్పుడు సివిల్ హాస్పిటల్స్కి, ఏరియా హాస్పిటల్స్కి ఏజెన్సీకి ఇచ్చి సెక్యూరిటీస్ని ఇచ్చారు. ఏమో అవకాశం ఉంటే ప్రతి పిఎస్సి కూడా మాకు ఒక అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉండి అదే క్రైటీరియా, ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి ఏ క్రైటీరియా మీద వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా మనం కూడా అడగచ్చు. కొత్త ప్రపోజల్ పర్టికులర్గా ఏజెన్సీ ఏరియాకి ముందుగా ఇంప్లిమెంట్ చేయండి అని అడగదాము. సార్ వాళ్ళు దానికి కూడా దాదాపుగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా పిఓ సారు అంటే హెల్త్ ఇష్యూ మీద రాలేకపోయారు, లేదంటే సార్ కూడా కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తారు. సారు చాలా ఇంప్రెషన్స్ ఉన్నాడు మన డిపార్ట్మెంట్ మీద. దయచేసి అదే ఇంప్రెషన్ కాపాడాలంటే మీరందరూ గ్రౌండ్ లెవెల్లో గ్యాప్స్ లేకుండా, అదేవిధంగా మేజర్ నెగ్లిజెన్స్ లేకుండా చేస్తే మనకి హైర్ అథారిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. అది మెయింటైన్ చేయాలంటే మీ సపోర్ట్ అవసరం నాకు. ఉన్నారా యూనియన్ వాళ్ళు ముఖ్యంగా అసోసియేషన్ పరంగా మీరు కూడా మన స్టాఫ్ ఎవరైతే వాళ్ళందరితో కూడా గ్యాప్స్ లేకుండా చేసుకుంటే డెఫినెట్గా మనం ఓవర్కమ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా రకాల ఇష్యూస్ ఉన్నామ్మా. మనకి మహాప్రస్థానం వెహికల్ కూడా అడుగుతున్నాం. ప్రతిసారి మీరు గమనించారో లేదు, ఎంటైర్ స్టేట్లో డెడ్ బాడీస్ ఎవరన్నా కాకినాడ, రాజమండ్రి ఎవరైనా చనిపోతే మనం ఒక్కరమే అంబులెన్స్ ఇస్తున్నాం. చప్పట్లు. ఎంటైర్ స్టేట్లో అన్నప్పుడు ఆ మాత్రం అనుకుంటే ఎట్లా? ఇంకెక్కడా లేవు. రంపచోడవరం ప్రతి పిఎస్సికి ఒక్కొక్క అంబులెన్స్ ఉంది. అదే పాడేరులో ప్రతి పిఎస్సికి ఒక అంబులెన్స్ ఉంది. 108 చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకుండే తిప్పి కొడితే 3 అంబులెన్స్లు ఉన్నాయి. పెళ్లికి అదే, చావుకి అదే అయిపోయింది. అయినా వచ్చే పేషెంట్ చనిపోయిన వ్యక్తి మన ప్రాంతం కాబట్టి ఇబ్బంది రూల్స్ లేవు. రూల్స్ బ్రేక్ ఆడ ఏదైతే పుల్లయ్య గారికి పనిష్మెంట్ ఉంటుంది. సరే ఏదైతే అది అవుద్ది అనే కాన్సెప్ట్ మీద నేను వచ్చినప్పుడు డెడ్ బాడీస్ పర్టికులర్గా కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, లేదా మన మారేడుమిల్లి వరకైనా తెప్పించి అక్కడి నుంచి అయినా సరే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ యొక్క గమ్యస్థానం కూడా చేర్పిస్తున్నాము. అది చెప్తాను కదా, అవుట్ ఆఫ్ ది రూల్స్. కాకపోతే చేసేది మంచి పని ఏం కాదని ఒక ధైర్యం. ఓకే, కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన పరిధిలో లేని కూడా మన బయట ఎక్కడా చేయట్లేదు. మీరు కావాలంటే రంపచోడవరం అడగచ్చు. డెడ్ బాడీస్ కాబట్టి ఆ మహాప్రస్థానం బండే రావాలి. మనకు మహాప్రస్థానంతో పని లేదు. మన దూరం ఇల్లిటరేట్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా బాడీని తీసుకొస్తే అంత తొందరగా తీసుకురావాలనేది మన యొక్క ఆ కాన్సెప్ట్ మీదనే మనం వెహికల్ తెప్పిస్తున్నాము. అది కూడా జరుగుతుంది. అట్లా చాలా చాలా రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈసారి కూడా ఒకసారి వీలుంటే అసోసియేషన్ వాళ్ళ సమక్షంలో ఇంకా కొన్ని పాయింట్స్ మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి 15 ఇష్యూస్ ఉన్నాయి, మేజర్ ఇష్యూస్. మిగతా పాయింట్స్ కూడా మీరు కూడా చెప్తే అది రెగ్యులర్గా 15ని 10 చేద్దాము, 10ని 5 చేద్దాము. ఓకే, ఆ విధంగా కూడా మీరు అందరూ సహకరిస్తే డెఫినెట్గా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మళ్ళా సార్ పోజ్ మేడం ఒకసారి చూడండి ఇటు. ఓకే సార్.